మరి అందరికీ కూడా నమస్తే అండి. మరొకసారి హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మనం తీసుకునే సెషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండి. మరి ఇప్పటిదాకా మనం అనేకమైన సెషన్స్ తీసుకున్నాము. మీ అందరికీ తెలుసు ఒక పబ్లిక్ స్పీకర్ గా రాణించాలి అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనలో ఎటువంటి స్కిల్స్ ఉండాలి, మనం ఇచ్చేటటువంటి కంటెంట్ ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి, ప్రెజెంట్ చేసేటప్పుడు ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేది మనం కొన్ని అప్పుడప్పుడు కంటెంట్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి ఇలా చెప్పుకున్నాము. అయితే ఈ రోజు మనకి ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో మరికొన్ని మెలకువలు మనకి మన స్పీకర్ తెలియజేస్తారండి. అయితే ప్రెజెంటేషన్ స్కిల్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడే మనం ఒక మంచి పబ్లిక్ స్పీకర్ గా రాణించగలుగుతాము. కాబట్టి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఈ రోజు మనకి ఈ టాపిక్ పై సెషన్ తీసుకోవడానికి మనకి ఇక్కడ విచ్చేసి ఉన్నారు సునీల్ కుమార్ గాజుల గారు. మరి సార్ గురించి చెప్పాలి అంటే సార్ ఇంపాక్ట్ లో ఎప్పటి నుండో ఉన్నారు. సారు ఒక గ్రూప్ కి మెంటర్ గా ఇక్కడ అనేకమైన బ్యాచెస్ రన్ చేస్తూ ఉన్నారు. సారు చాలా బిజీ పర్సన్. మనకి ఈరోజు క్లాస్ తీసుకుంటున్నారంటే మన అదృష్టంగా భావించాలి. అలాగే సార్ ఇంపాక్ట్ లో లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా ఉన్నారు సార్. అదే విధంగా సార్ మోటివేషనల్ స్పీకర్. మరి సార్ గురించి చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్ సెషన్ తీసుకున్నారు అంటే గంటైనా 2 గంటలైనా సరే అలా అనర్గళంగా చెప్పుకుంటూనే వెళ్ళిపోతారు. ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్ లో దిట్ట అని చెప్పచ్చు సార్ గురించి. సో మరి ఈ రోజు అటువంటి ఒక అద్భుతమైన స్పీకర్ మనకి ఇక్కడ క్లాస్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి సార్కి మీ తరఫున మరి నా తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. సునీల్ కుమార్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. Thank you, ma'am. Thank you for your words about me. నేను వినబడుతున్నాను అనుకుంటున్నాను. క్లియరా? థ్యాంక్ యూ. రైట్, కనబడతలేను అనుకుంటున్నాను. కనబడట్లేదు అసలు. మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ లో ఉన్నారు, అందుకే నేను కూడా ఆఫ్ లో ఉన్నాను. మీరందరూ ఆన్ లోకి వచ్చేయండి. నేను ఆన్ లోకి వచ్చేస్తాను. ఎవరైతే మరి జర్నీలో ఉండి తప్పకుండా ఆన్ చేసే పరిస్థితిలో లేము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆఫ్ లో ఉండండి. రిమైనింగ్ ఆల్ స్విచ్ ఆన్ యువర్ క్యామ్స్ ఫస్ట్. ఓకే, రైట్. నా వాయిస్ క్లియర్ గా ఉందనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ అనగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇలా లేట్ అవుతుంది అని. ఇది కూడా ఒక రకమైన కమ్యూనికేషన్, అంటే లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్టు మనకి ఇది. రైట్, గ్రేట్, సూపర్. యా, క్లియర్ ఆ వాయిస్? రైట్, సూపర్. సార్ కనబడండి అనండి ఎవరైనా. మీరందరు ఇలా స్విచ్ ఆఫ్ లో ఉంటే ఎలా చెప్పండి. వెలుగులోకి వస్తారు. మిమ్మల్ని చూస్తే అందరూ ఇంకా వెలుగులోకి వస్తారు సార్. కనబడండి సార్, కనబడండి. కనబడాలంటే మీరు కనబడాలి ఫస్ట్. ఓకే, కనబడండి సార్. క్లియర్, సూపర్. గ్రేట్. చాలా పర్ఫెక్ట్ యాక్టివ్ ఉన్నారు అందరూ. రైట్. జీవితంలో మరో శిఖరాన్ని అధిరోహించాలని కోరుకునే ఇంపాక్ట్ కుటుంబ సభ్యులకి శుభ సాయంత్రం. నేను మీ సునీల్ కుమార్ గాజుల. దాదాపుగా అందరూ అన్మ్యూట్ ఆప్షన్ లో ఉన్నట్టున్నారు. ఒకసారి మ్యూట్ ఆల్ చేసి పర్మిషన్ మాత్రం కొంతమందికి ఇద్దాము. నేను చేశాను. ఓకే, రైట్. యా, నౌ ఇట్ ఈస్ క్లియర్. హోప్. యా, వావ్. సార్, మీ వాయిస్ వినబడడం లేదు. ఇప్పుడు వస్తుంది చూడండి. రైట్. యా, క్లియర్. మనం అందరం పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి వచ్చాము. పబ్లిక్ స్పీకర్ గా మొదటగా ఏ ఫర్ అట్రాక్షన్ అని నేర్చుకున్నాం మనం. ఏ ఫర్ అట్రాక్షన్ అంటే వీడియో ఆన్ చేస్తేనే అట్రాక్షన్. అది లేకపోతే ఎలా ఉంటుంది అని అంటే యాక్టివ్ లిజనర్స్ గా కాకుండా యాక్షన్ లిజనర్స్ గానే ఉండిపోతాం. చాలా వరకు ఇప్పటి వరకు మనం చాలా అద్భుతమైన విషయాలు విని ఉంటాము, చదివి ఉంటాము, చూసి ఉంటాము, చేసి ఉంటాము. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, ఈ క్షణం నుంచి వేరు. అదేంటండి ఇప్పటిదాకా వేరు, ఈ క్షణం వేరు అంటే ఈ క్షణమే వేరు కదా. ఈ సమయం వేరు, ఈ సందర్భం వేరు, ఈ రోజు వేరు, ఈ డేట్ వేరు,
ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అన్ని ఒకేలాగా ఒకే ధోరణిగా ఆలోచించకుండా ఉండాలి వాస్తవంగా. మామూలుగా మొన్న ఏం జరిగింది అని అంటే, ఒక 6 months బ్యాక్ ఒక చిన్న విషయం జరిగింది. అసలు నాకు అర్థం కాలేదు ఇదేంటో విషయం, మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏం జరిగిందంటే, నాకు తెలిసిన ఒకతనికి హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్లోకి వెళ్ళాడు. హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్ గారు కలిసి ఏంటంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని అంటే, అయ్యో ఇది చాలా చిన్నదండి ప్రాబ్లం, ఏం లేదండి, మీరు చాలా ఫిజికల్ గా పర్ఫెక్ట్ అయిపోతారు తొందరగానే, రోజు ఒక 10 kilometers రన్ చేయండి అని చెప్పారు. రోజు ఒక 10 kilometers రన్ చేయని చెప్పగానే ఓకే అని అతను వచ్చేసి పరిగెత్తడం ప్రారంభించాడు. 6 months తర్వాత మళ్ళీ వచ్చేయండి రిటర్న్ బ్యాక్ నా దగ్గరికి, 6 months తర్వాత రండి అని చెప్పాడు. ఇలా రోజు 10 kilometers పరిగెత్తు 3 months తర్వాత డాక్టర్ కాల్ చేశాడు. డాక్టర్ కాల్ చేసి సార్ అని అంటే, చెప్పండి ఏంటి విషయాలు అని అంటే, సార్ నేను ఇక పరిగెత్తలేనండి అంటే, ఎందుకు పరిగెత్తలేరు అని అంటే, నేను ఇప్పుడు కాశ్మీర్ బార్డర్ లో ఉన్నానండి, ఇది దాటితే నేను వేరే దేశంలోకి ఎంటర్ అయిపోవాల్సిన పరిస్థితి, పాస్పోర్ట్ అడుగుతున్నారండి ఇక్కడ. అదేంటండి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, అసలు ఆ బార్డర్ దాకా ఎందుకు వెళ్ళారు అని అంటే, మీరే కదా సార్ రోజు ఒక 10 kilometers పరిగెత్తండి అన్నారు. ఇక్కడ రోజు ఒక 10 kilometers పరిగెత్తండి అన్నారు. నేను రోజు 10 kilometers పరిగెత్తుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాను. ఇలానే వచ్చేసరికి ఎక్కడికి చేరుకున్నానంటే ఇక్కడికి చేరుకున్నాను. ఏం జరిగింది అసలు ఇక్కడ? ఇది డాక్టర్ చెప్పిన విషయం లోపమా, అర్థం చేసుకున్న మా ఫ్రెండ్ లోపమా అని ఆలోచిస్తే, అవును కదా, ఇక్కడ ఏదో గ్యాప్ వచ్చింది. ఏం గ్యాప్ వచ్చింది? చెప్పే విషయం తను చెప్పారు పర్ఫెక్ట్ గా, విన్న వాళ్ళు విన్నారు, కానీ చెప్పే విషయాన్ని చెప్పే విధానం మారిపోయిందా? విన్న వాళ్ళు అర్థం చేసుకున్న విధానం మారిపోయిందా? అలాగే ఒక వ్యక్తి నాలాగా బాగా సన్నంగా ఉన్నాడు, నేనే అనుకోండి ఎగ్జాంపుల్, బాగా సన్నగా ఉన్నానని చాలా బాధపడుతున్నాను, అసలు లావు కావాలని చాలా బాధపడుతూ ఉంటే, సరే ఏం చేస్తే లావు అవుతానని చాలా బాధపడుతున్న క్రమంలో దేవుడిని కోరుకున్నాను. అసలు ఎలా లావు కావాలి అనేసరికి దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు నాకు. ఎందుకంటే నేను చాలా మంచివాడిని, నాకు ప్రత్యక్షం అవుతాడు. ఏంటంటే మీరే మంచివారా, మేమందరం కాదా అని అనుకోవచ్చు మీరు. అవునండి, మీరు మంచివారు అనే విషయం మీకు తెలుసు, నేను మంచివాడిని కాబట్టి నాకు తెలుసు, అవునా? అయితే దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవుడు ప్రత్యక్షం అయిపోయి, ఏం కావాలి బాబు నీకు అంటే, సార్ లావు కావాలి అని అంటే, ఓకే లావు కావాలంటే నువ్వు ఏం చేయాలి అని అంటే, రోజు పొద్దున లేచి ఏం చేయాలి అని అంటే, అక్కడ కొండ కనబడుతుంది కదా, దాన్ని పుష్ చేసే ప్రయత్నం చెయ్యి అని అన్నాడు. పుష్ చేసే ప్రయత్నం చెయ్యి అని అనగానే నేనేం చేసిన, రోజు పొద్దుగా లేచిపోయి సార్ దాన్ని కదిలియమన్నాడు కదా అని ఆ కొండ రాయిని కట్టుకొని కదిలిస్తున్నాను. సార్ అంటే దేవుడు ఇక్కడ, ఓకేనా? మళ్ళీ సారు దేవుడు ఎక్కడ అని అంటే, ఎవరైనా సార్లందరూ దేవుళ్ళతో సమానం కాబట్టి సార్ను దేవుడు అన్నాను నేను ఇక్కడ. ఎస్, అక్కడ కదిలిస్తున్నాను, అసలే కదలట్లే. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 15వ రోజు కదలట్లా. 15 రోజుల తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. మళ్ళీ నేను మంచివాడిని కాబట్టి ప్రత్యక్షం అయ్యాడు. మళ్ళీ ఒకసారి వస్తారు, మామూలుగా 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తారా? దేవుళ్ళు అయితే రారు, కానీ వచ్చాడు నా కోసం, ఎందుకంటే నేను మంచివాడిని కాబట్టి, ఓకేనా? ఇప్పుడు వచ్చి, ఏంటి సునీల్ ఏం సంగతి, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం సార్ అసలు మీరు చెప్పిరు పోయిరు, నేను అసలు టచ్ చేస్తున్నా, కదిలిద్దాం అనుకుంటున్నా, అస్సలే కదులుతలేదు సార్, అది నా పరిస్థితి, ఏంది సార్ ఇట్లా అయిపోయింది అని అంటే, అరే నేను నీకేం చెప్పినా భయ్, జస్ట్ పుష్ చేయమన్నా కానీ దాన్ని కదిలిమన్నాను. అక్కడ నుంచి దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఎందుకు కదిలిస్తున్నావు? అయినా నీకు ఒకటి మంచిగా జరిగింది తెలుసా, ఇందులో నువ్వు కదిలిద్దాం అని ప్రయత్నం చేసే సందర్భంలో నీ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయాయి, నువ్వు ఆటోమేటిక్ గా లావ్ అయిపోయావు, నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అవును కదా అని ఒకసారి నాకు నేను చూసుకున్నాను. అక్కడ ఈ మొదటి విషయంలో ఏం గ్యాప్ వచ్చింది, రెండో విషయంలో కూడా అదే గ్యాప్ వచ్చిందా లేదా? అసలు చెప్పే విషయం ఒకటి, మనం అర్థం చేసుకునే విషయం ఒకటి. చెప్పే విషయం వాళ్ళు క్లారిటీగా చెప్పారు, అర్థం చేసుకునే వ్యక్తి ఒక విధంగా అర్థం చేసుకున్నాడా అంటే ఇంకొక విధంగా అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఏం గ్యాప్ వచ్చింది ఇక్కడ అంటే, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ గ్యాప్ అని అంటారు. చాలా సహజంగా రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు ఫ్రమ్ రాక్ ఎరా టు రాకెట్ ఎరా చాలా మార్పులు జరిగాయి, అద్భుతమైన మార్పులు వచ్చాయి. కానీ రాతి యుగంలో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా అర్థమయ్యే విధంగా ఇతర వ్యక్తులకు కమ్యూనికేట్ చేసేవారు. కానీ రాకెట్ యుగంలోకి వచ్చాం మనము, వ్యక్తి నుంచి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ని పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాము, కానీ వస్తువు నుండి వస్తువుకు మాత్రం పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం.
రాతిపై చెక్కిన శిలా శాసనాల ద్వారా అద్భుతంగా మనము తెలుసుకున్నాం విషయాలని. తాళపత్ర గ్రంథాల ద్వారా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. పౌరాల ద్వారా సందేశాలను పంపించాము, రాయబారుల ద్వారా సందేశాలు పంపించాము, దూతల ద్వారా సందేశాలు పంపించాము, ఉత్తరాల ద్వారా సందేశాలు పంపించాము, ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి, పేజర్స్ వచ్చాయి, మెసేజ్ వచ్చింది, ప్రస్తుతం సెల్ ఫోన్ వచ్చింది, చేతిలో ఇంటర్నెట్ ఉంది. కానీ మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి పర్ఫెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము. నాలుక శ్రేయస్సు తెస్తుంది. నాలుక మనకు శ్రేయస్సును తెస్తుంది, స్నేహితులను తెస్తుంది, బంధాలను తెస్తుంది, బంధువులను తెస్తుంది. నాలుక ఇది ఖచ్చితంగా మన మరణాన్ని కూడా తెస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు చాలా మంది. అంటే నువ్వు మాట్లాడే తీరును బట్టి ఆటోమేటిక్ గా నువ్వు ఎలా ఉన్నావు అనే విషయం నీకు తెలుస్తూ ఉంటుంది. మనసులో మెదిలిన భావాలు మాటలుగా బయటకు వస్తాయి. ఆ మాటలే రాతలవుతాయి, ఆ పైన చేతలవుతాయి. మనసులో మెదిలిన భావాలు మాటలుగా బయటకు వస్తాయి, ఆ మాటలు రాతలవుతాయి, ఆ పైన చేతలవుతాయి. ఆ భావాలకి తగిన శిక్షణనివ్వగలిగితే ప్రతి వ్యక్తి ఒక గొప్ప వక్త కాగలడు. సార్ బాగానే ఉంది సార్, వక్త కావడానికి ఇవన్నీ బాగానే కోచింగ్ నేర్చుకుంటున్నాము. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది? 24 లక్షల జీవరాశులలో మనిషి చాలా గొప్పవాడు, మనిషి చాలా తెలివైన వాడు, మనిషి మాత్రమే మాట్లాడగలడు. సార్ మాట్లాడే వాళ్ళే కమ్యూనికేట్ చేస్తారా? మాట్లాడుకోకపోతే కమ్యూనికేట్ చేయలేమా? 84 లక్షల జీవరాశులు అన్నాము, మనిషి మాత్రమే మాట్లాడతాడన్నాము. కానీ మాట్లాడని ప్రతిదీ కూడా కమ్యూనికేట్ చేస్తుంది అద్భుతంగా. కానీ మాట్లాడే మనిషి మాత్రం ఎదుటి వ్యక్తిని కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. ఒక డాక్టర్ నుండి పేషెంట్ కమ్యూనికేషన్, పేరెంట్ నుంచి చిల్డ్రన్ కమ్యూనికేషన్, టీచర్ టు స్టూడెంట్ కమ్యూనికేషన్, బస్ కండక్టర్ టు ప్యాసింజర్ యొక్క వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్, ఓనర్ నుంచి ఒక రెంటర్ వరకు కమ్యూనికేషన్ ఎలా ఉంది అనంటే ఎక్కడా కూడా పర్ఫెక్ట్ గా లేదు కమ్యూనికేషన్. ఎందుకు ఈ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా లేకపోవడానికి గల కారణం ఏంటి? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐడియా ఆర్ ఫీలింగ్. మనకు సంబంధించిన విషయాన్ని, మనకు తెలిసిన విషయాన్ని, మనం అనుకుంటున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా తెలియజేయడాన్ని ఏమంటాం మనం అంటే కమ్యూనికేషన్ అని అంటాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయని అంటారు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఓల్డెన్ డేస్ లో ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంది? రాతి యుగంలో అనుకున్నాము, మరి రాకెట్ యుగంలో వచ్చాము. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కమ్యూనికేషన్ చాలా లోగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? అలా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు అలా ఎందుకు ఉన్నది? కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్, డూ ఇట్ ఫ్రమ్ హార్ట్. కమ్యూనికేషన్ ఈజ్ ఆర్ట్, డూ ఇట్ ఫ్రమ్ హార్ట్. అంటే ఏంటి ఇక్కడ? ఏం ఆలోచిస్తున్నాం అనేది? థింక్ వెల్ బిఫోర్ స్పీకింగ్, థింక్ వెల్ బిఫోర్ స్పీకింగ్, బిఫోర్ డూయింగ్ సంథింగ్. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించి, ఏదైనా చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించి మనం మాట్లాడగలిగితే మనం అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. తను కోరుకున్న విధంగా తనను తీర్చిదిద్దుకోగల మార్పు మంత్రం అతనిలోనే ఉంది, మనిషిలోనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కోణంలో ఆలోచించాలి మనిషి. ఎప్పటికప్పుడు కొత్త కోణంలో ఆలోచించాలి మనిషి. With 7 billions of people in the world, you feel significant because of you are unique. Your fingerprints are unique, your iris are unique, everything is unique. కానీ
ఏం జరుగుతుంది అసలు ఈ యూనిక్నెస్ ని మనం ఎక్కడ కోల్పోతున్నాము అనంటే మనల్ని మనము కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం ద్వారా మనం దీన్నంతా కోల్పోతున్నాము. ఓల్డెన్ డేస్ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండేది. ఎందుకు అనంటే అప్పుడు బుక్ రీడింగ్ ఎక్కువగా ఉండేది, బుక్ రీడింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే లుక్ రీడింగ్ పెరిగింది, బుక్ రీడింగ్ తగ్గిపోయింది. అసలు ఏం పెరిగింది? మనకు లుక్ రీడింగ్ పెరిగింది కానీ బుక్ రీడింగ్ తగ్గిపోయింది. దాని ద్వారా మనం అసలు ఎదుటి వ్యక్తి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అసలు పూర్వపు కాలంలో చాలా వందల వేల సంవత్సరాలలో రాని మార్పు 1700 సంవత్సరంలో వచ్చింది. 1700 సంవత్సరంలో వచ్చిన మార్పు మొత్తం మళ్ళీ 1900 సంవత్సరంలో వరకు వచ్చేసరికి డబుల్ అయిపోయింది. అది 200 సంవత్సరాలలోనే వచ్చిన మార్పు మొత్తం డబుల్ అయిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డబుల్ అయిపోయింది. ఆ తర్వాత 1950 సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ డబుల్ అయిపోయింది. జస్ట్ 50 years కే చేంజ్ అయిపోయిందండి. ఆ నెక్స్ట్ మళ్ళీ 1970కి వచ్చేసరికి అప్పటిదాకా జరిగిన మార్పు మళ్ళీ డబుల్ అయిపోయింది. జస్ట్ 20 years లోనే చాలా అద్భుతమైన మార్పు జరిగిపోయింది. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు 11 సంవత్సరాలకు ఒకసారి ఇలా మార్పు 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 జరుగుతూనే ఉంది. కానీ అక్కడ మార్పు జరిగింది. మరి మనలో ఏ విధమైన మార్పు జరిగింది? మనలో ఏ విధమైన మార్పు జరిగింది? అప్డేట్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యు ఆర్ అవుట్డేటెడ్. అప్డేట్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యు ఆర్ అవుట్డేటెడ్. మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మరి మనల్ని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నామా? అప్డేట్ చేసుకోవట్లేదు. మనం ఎలా ఉన్నాము అని అంటే, నేను అంతేనండి చిన్నప్పటి నుండి అలానే ఉంటాను, చిన్నప్పటి నుండి అలానే ఉన్నాను అని అంటారు. చిన్నప్పటి నుంచి అలానే ఉన్నావు అంటే సరే బాగుంది, నువ్వు చిన్నగా ఉన్నావు. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే ఉండడానికి? ఇప్పుడు చిన్నగా లేవు కదా, పెద్దగా అయ్యావు కదా. అంటే ఏంటి మరి ఇక్కడ అంటే మనం దానికి అనుగుణంగా మారుతున్నామా లేదా? దానికి అనుగుణంగా మనము మారడం లేదు. కాబట్టే మనము ఎదుటి వ్యక్తిని అద్భుతంగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. మా తాత గుర్రం ఎక్కిండు, నేను కూడా గుర్రం మీదే పోతా అంటే మీ తాత లేడు, మీ తాత ఎక్కిన గుర్రము లేదు. మీ తాత ఉన్నా, మీ తాత ఎక్కిన గుర్రం ఉన్నా, గుర్రం పోయడానికి గుర్రం పోయే రోడ్డు లేదు ఇక్కడ. గుర్రం మీద పోయే రోడ్డు ఉందా అసలు ఇక్కడ? ఆ రోడ్డు లేదు. ఇప్పుడంతా సీసీ రోడ్ వచ్చాది, డామర్ రోడ్ వచ్చాది. గాలిలో పోతున్నాము, నీటిలో పోతున్నాము మనం. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోవడమే. అప్డేట్ చేసుకోకపోవడమే. ఏంటి ఇక్కడ అప్డేట్ చేసుకోవడము అని అంటే మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. దా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. ఏంటి దా అంటే చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే నో యువర్ సెల్ఫ్. నో యువర్ సెల్ఫ్. అసలు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వేంటి, నువ్వంటే ఏంటి అసలు? కనబడే నువ్వు కాదు, వినబడే నువ్వు కాదు. ఏంటండి కనబడేది నేను కాదా, వినబడేది నేను కాదా? అంటే కనబడేది నీ రూపం, వినబడేది నీ మాట. మరి నువ్వంటే ఎవరు? నువ్వంటే ఎవరు అంటే నీ ఆలోచనే నువ్వు. నీ ఆలోచనే నువ్వు. నువ్వెలా ఆలోచిస్తే అలా తయారవుతావు అనేది శక్తివంతమైన వాస్తవం. నువ్వెలా ఆలోచిస్తున్నావు? ఫస్ట్ నో యువర్ సెల్ఫ్, దెన్ నో అదర్స్, దెన్ నో అదర్స్. అదర్స్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు మన గురించి మనం బాగా తెలుసుకున్నాం, బాగుంది. మనం ఏంటనేది మనకు బాగా తెలుసు. ఎదుటి వ్యక్తి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ ఫర్ యాపిల్ చెప్పాలా? ఏ ఫర్ యాపిల్ ఐఫోన్ గురించి చెప్పాలా? అంటే ఏ ఫర్ యాపిల్ ఎవరికి చెప్పాలి? ఏ ఫర్ యాపిల్ ఫోన్ గురించి ఎవరికి చెప్పాలి? అంటే ఎదుటి వ్యక్తి ఎవరు అని మనం తెలుసుకోగలగాలి. నో యువర్ సెల్ఫ్, దెన్ నో అదర్స్, దెన్ గ్రో విత్ అదర్స్. గ్రో సెల్ఫ్, గ్రో సెల్ఫ్. అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా అంటే నీ గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు గుడ్ కమ్యూనికేటర్ గా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తి నీకు బాగా తెలుసు, తెలిసినప్పుడు నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు? చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తావు. కొత్తగా వచ్చాడు ఒక వ్యక్తి, కమ్యూనికేట్ కాగలుగుతావా? కమ్యూనికేట్ కాదు కదా, కనీసం మాట్లాడలేము మనం. అసలు మాట్లాడతామా? మొహమాట పడుతూ ఉంటాం. మాట్లాడనికే మొహమాట పడుతుంటాం. నిర్మల్ గారు ఉన్నారు, సడన్ గా ఏదో అడగాలి, ఏం అడుగుతాము? ఏం అడగలేము. నిర్మల్ గారు మనకి ఎవరో తెలియదు కాబట్టి. అదే తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. చేయగలుగుతామా లేదా? చేయగలుగుతాము. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే కమ్యూనికేషన్ లో ఏంటి ఇక్కడ ఫస్ట్ అని అంటే
know yourself, then know others, then after it is easy to grow. It is easy to grow. చాలా మంది ఏం చేస్తుంటారంటే చాలా వరకు ఇప్పటికి ఏమైపోయిందిలే, తర్వాత చూద్దాంలే అంటుంటారు. ఒళ్ళు కాలిపోతుందని కళ్ళు మూసుకుంటే కాసేపటికి కళ్ళు కూడా కాలిపోతాయి. ఒళ్ళు కాలిపోతుందని కళ్ళు మూసుకుంటే కాసేపటికి కళ్ళు కూడా కాలిపోతాయి. అంటే ఇప్పటికేదో జరిగిపోయింది అని అలానే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, తర్వాత కూడా చాలా పెద్ద నష్టం జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మీరు ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి మామూలుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అరే బాగా చదువుకోవాలరా, చదువుకుంటే గొప్పడు అవుతావురా. వాడు విన్నాడు అస్సలే. ఇలా అన్నాం అనుకోండి, అలా అనేసరికి ఏమైతుందంటే ఆటోమేటిక్ గా కమ్యూనికేట్ అవుతాడు. అరే ఇదేంద్రా బాబు భలే ఉంది కదా, అసలు ఒళ్ళు కాలిపోతుందంటే కింద నుంచి కాలుకుంటూ వస్తుంది. ఆల్రెడీ కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళు మూసుకున్నా కాబట్టి కళ్ళు కాలిపోకుండా ఉంటాయా? కళ్ళు కూడా కాలిపోతా ఉంటాయి. అంటే ఏంటి, అసలు నేను ఇప్పుడు సమయం వేస్ట్ చేస్తున్నాను. ఇలా సమయం వేస్ట్ చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే నేను జీవితంలో నష్టపోతాను. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం వాడుతున్నాం మనం ఎదుటి వ్యక్తిని కమ్యూనికేట్ చేయడానికి అని అంటే బాగా ఉపయోగించండి. ఏంటి అదనంటే భాష వాడుతున్నాము. ఏం వాడుతున్నాము? భాష వాడుతున్నాము. సార్ భాషతోటే కమ్యూనికేట్ చేయొచ్చా? భాష లేకపోతే కమ్యూనికేట్ చేయలేమా? బాడీ లాంగ్వేజ్ తోటి చేయొచ్చు కమ్యూనికేషన్, వాయిస్ మాడ్యులేషన్ తోటి చేయొచ్చు కమ్యూనికేషన్. ఇవన్నీ నేర్చుకున్నారు మీరు ఆల్రెడీ. ఎస్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. ఇలా అన్నాను అనుకోండి, సడన్ గా ఏం చేస్తారు మీరు? సైలెంట్ ఉండిపోతారు, నేను చెప్పాల్సిన అవసరంలా. ఇలా అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? అందరూ సడన్ గా నించుంటారు, చెప్పాల్సిన అవసరం లే, కానీ నించోకండి. ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, సడన్ గా ఏం చేస్తారు? కూర్చుంటారు అందరూ. నేను చెప్తున్నానా, వర్డ్స్ వాడుతున్నానా? అట్లా మరి కమ్యూనికేట్ చేస్తున్నానా? అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నాను. వాస్తవానికి మీకు విషయం తెలుసా, మనిషి చాలా క్రూర మృగాలను కూడా మచ్చిక చేసుకొని అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. అవునా? ఎస్, ద టాలెస్ట్ ఎనిమల్, ద స్ట్రాంగెస్ట్ ఎనిమల్, ద ఫాస్టెస్ట్ ఎనిమల్, ఇవన్నిటిని కూడా మనిషి కంట్రోల్ చేయగలుగుతున్నాడు, మనిషి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. మాటలు లేకుండానే, అసలు మాటలు మాట్లాడకుండానే. అటువంటిది మనం మాట్లాడడం ద్వారా ఎదుటి వ్యక్తిని కమ్యూనికేట్ చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. ఎలా సాధ్యం ఇది అని అంటే మన ద్వారా సాధ్యము, దా ద్వారా సాధ్యము. ఏంటి సార్ దా ద్వారా సాధ్యము? ఇంగ్లీష్ లో దా అంటారు చూడండి, THE దా అంటారు. ఏంటిది దా అంటే? T ఫర్ తెలుగు, H ఫర్ హిందీ, E ఫర్ ఇంగ్లీష్. T ఫర్ తెలుగు, H ఫర్ హిందీ, E ఫర్ ఇంగ్లీష్. ఈ భాష సార్ కొంచెం నేర్చుకున్నా గానీ చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నాం, కానీ చేయడం కోసం ఏం చేస్తున్నాం మనం? అసలు చేయడం కోసం ఏం చేస్తున్నాం? ఏమీ చేయట్లా. సో వి విష్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనము అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. జోగా అచ్చా హోగా, జోరా అచ్చా హో రహా హై, జోగా అచ్చా హోగా. నాకు ఇది ఒకటే వచ్చి ఏం రాదు. ఏంటి ఇక్కడ అనంటే ఇది హిందీ వాస్తవానికి. అవునా? రైట్. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ ఎ రోమన్. నువ్వు రోమ్ లో ఉంటే రోమన్ లా ప్రవర్తించాలి. ఇది ఒక్కటే వచ్చు నాకు, ఇంకోటి రాదు. ఓకే మిత్రమా, వేగం నడిచే ఇంజన్ లో ఉండదు, నడిపించే వాడి నరాల్లో ఉంటుంది. ఇది ఒకటే వచ్చు నాకు, ఇంకోటి రాదు. ఇది ఒకటే వచ్చు. ఎన్ని భాషలు వచ్చినాయి చెప్పండి? 3 భాషలు వచ్చినాయి. ఎన్ని భాషలు వచ్చినాయి? 3 భాషలు వచ్చినాయి. అంటే నేను చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు నాకు కమ్యూనికేట్ అయ్యారా లేదా? ఒకసారి ఆలోచించండి. అయ్యారా లేదా? అద్భుతంగా కమ్యూనికేట్ అవుతారు. ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఒక పబ్లిక్ స్పీకర్ గా నువ్వు ఎదుటి వ్యక్తిని అని అంటే దా ఉండాలి, నీతో దా ఉండాలి. ఏంటిదా దా? దా అంటే ఏంటి సార్? నేను దా, నువ్వు దా కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటిదా దా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇవి 3లో నువ్వు కొంచెం సార్, మహాదు కొంచెం
ఎవ్వరికి పర్ఫెక్ట్ గా రాదు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అందరూ కొంచెం కొంచెం మాట్లాడవాళ్ళే. ఈ కొంచెం కొంచెం నేర్చుకుంటేనే ఇంత అద్భుతంగా మనం చేయగలుగుతున్నామే, కొంచెం కొంచెం నేర్చుకుంటేనే. కాబట్టి ఏం చేయాలి మనము? ఈ మూడింటిని చాలా అద్భుతంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ గా నువ్వు ఎదుటి వ్యక్తిని చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చెప్పే విధానం ఎలా ఉండాలి అంటే తిట్టినట్టు కాకుండా, మనస్సు నొప్పించకుండా చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. చెప్పే విధానం, అసలు కమ్యూనికేషన్ అంటే చెప్పడమే కదా. నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్తున్నావా, నీ చూపు ద్వారా చెప్తున్నావా, నీ మాట ద్వారా చెప్తున్నావా? ఈ చెప్పే విషయాన్ని తిట్టినట్టు కాకుండా, మనసు నొప్పించకుండా చెప్పినప్పుడు ప్రతిదీ ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే అడవిలో ఉన్న ఆనందంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే అడవిలో ఉన్న ఆనందంగా ఉంటాం. ఏంది అసలు ఇక్కడ విషయం? అడవిలో ఉన్నాం అనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది, ఎక్కడున్నా ఆనందంగా ఉండొచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. ఎంత మంచి కమ్యూనికేషన్! అసలు నువ్వు ఎంత చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లైన్ తోటి అద్భుతమైన కమ్యూనికేషన్ వచ్చేసింది. ఇక్కడ వచ్చిందా రాలేదా? సే yes or no. అద్భుతంగా వచ్చింది. మనం చాలా వరకు ఇంట్లో కమ్యూనికేట్ చేస్తున్న విధానం ఎప్పుడు హెసిటేట్ అవుతూ ఉంటాం, ఎప్పుడు తిడుతూనే ఉంటాం. మామూలుగా ఎప్పుడైనా చెప్పారు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. కుటుంబ సభ్యులకు మీరు ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, కొట్టినట్టు కాకుండా, తిట్టినట్టు కాకుండా మామూలుగా మాట్లాడి చెప్పారా ఎప్పుడైనా? చెప్పాం మనం. ఎందుకు అనంటే వి హ్యావ్ ఎ రైట్. భారత రాజ్యాంగంలో మనకు రాసి ఉంది. భారత రాజ్యాంగంలో లేదండి, మన సొంత రాజ్యాంగం మనం రాసుకున్నాం అన్నట్టు. ఏడుంటుంది ఆ రాజ్యాంగం అంటే ఈడుంటుంది ఆ రాజ్యాంగం. ఇక్కడ రాసుకున్నాం అన్నట్టు, ఇది మన రాజ్యాంగం ఇది. అంటే మనం ఏమనుకుంటున్నామో అది మనం అనడానికి మన హక్కు ఉంటుంది అన్నట్టు. మరి అక్కడ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు నువ్వు అనే దానిపైనే నువ్వు బయటకు వచ్చి ఎలా కమ్యూనికేట్ చేస్తావు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ చాలా 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 ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో. మన భావాలు, వాటిని ప్రకటించడానికి మనం ఎంచుకున్న మాటలు, మన భావాలు, వాటిని ప్రకటించడానికి మనం ఎంచుకున్న మాటలు, ఉచితమైన హావాభావ విన్యాసాలు, ఉచితమైన హావాభావ విన్యాసాలు, సందర్భోచితమైన స్వరస్థాయి, సందర్భోచితమైన స్వరస్థాయి, ఇవన్నీ సరిగా సమకూరినప్పుడు నిజంగా మాటే మంత్రమవుతుంది, మాటే మంత్రమవుతుంది. వింటున్న వారు మంత్రముగ్ధులవుతారు, వింటున్న వారు మంత్రముగ్ధులవుతారు. అవుతారా లేదా? ఒక్కసారి మీరు చెప్పండి. మీరు అయ్యారా లేదా? ఒకసారి నాకు చెప్పండి. సే yes or no. ఎస్, ఎగ్జాక్ట్లీ. మంత్రముగ్ధులు అవుతారు. అంటే నువ్వు కమ్యూనికేట్ చేయడం ఎలా అసలు అని అనుకున్నప్పుడు ఈ మాటల ద్వారానే నువ్వు అద్భుతంగా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రైట్? ఇక్కడ ఏంటి అసలు దాని గురించి నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనికేషన్ లో RRR అనే సినిమా గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఎస్ ఆర్ నో? ఎస్, చాలా తెలుసు. అది ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అది అట్లా నేనేం చెప్తానంటే VVV చెప్తాను. చూడండి ఇక్కడ VVV. వి ఫర్ విక్టరీ. వి ఫర్ విక్టరీ ఇన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్స్ విజయానికి పునాది. కమ్యూనికేషన్స్ విజయానికి పునాది. మాట మంచిదైతే మాట కమ్యూనికేషన్స్ చాలా ముఖ్యమైన సిద్ధాంతం. అయితే నోటితో మాట్లాడే మాటలతో పాటు చేతలు, చూపులు, కంఠస్వరం కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వాటిని మర్చిపోకూడదు. ఈ 3V ఏంటి అనంటే, ఫస్ట్ వన్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ వర్బల్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మాటల ద్వారా, పదాల ద్వారా మనసులో మెదిలిన భావాలు అని చెప్పాను నేను ఇప్పుడు. అంటే మనం మాట్లాడే మాటల ద్వారా, మన యొక్క పదాల ద్వారా, పద ఉచ్చారణ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ వెర్బల్ గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము ఇతర వ్యక్తులని. నెక్స్ట్ వచ్చేసి వోకల్ కమ్యూనికేషన్. వోకల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనంటే కంఠస్వరం. ఈ కంఠస్వరం ఎలా ఉంటుంది? మనకు చాలా వేగంగా ఉంటుంది ఒక్కొక్కసారి. స్వరం, భావం, తీరు, ఎమోషన్, ఉచ్చారణ ఏంటండి ఇవన్నీ అసలు అంటే కంఠస్వరం ద్వారా బాగా ఆధారపడి ఉంటుంది. చూడండి మీరు ఒకసారి, మీరు ఎదుటి వ్యక్తుడు మాట్లాడుతున్నారు చూడండి. మనం మామూలుగా మాట్లాడమనుకోండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాం, చాలా గంభీరంగా మాట్లాడతాం. అసలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతాం, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు
ఒకలాగా మాట్లాడతాం, నాన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, ఆఫీస్ లో బాస్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం. ఎవరు ఈ మాట్లాడేటి అన్ని? వేరే వేరే వ్యక్తులు ఎవరు నచ్చారా ఇక్కడికి? ఎవరు రాలా అసలు, ఎవరు రాలా అసలు. ఎవరు ఇక్కడ అంటే నీ వోకల్ సిస్టమ్, ఇక్కడ నీ కంఠ స్థాయి, ఇక్కడ వోకల్ కమ్యూనికేషన్ కూడా నువ్వు చెప్పే విషయాన్ని ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేయొచ్చు అంటే, రోజా రోజా వంకాయ కూర చాలా బాగుంది, కొంచెం ఉప్పేస్తే ఇంకా బాగుండు, కొంచెం ఉప్పేస్తే ఇంకా బాగుండు. ఇదే విషయాన్ని నేను ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత ఎట్లా చెప్తానంటే, రోజా వంకాయ కూరలో ఉప్పు లేదు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నేను చెప్పిన ఇంకో విషయము ఎలా ఉంది చూడండి. రోజా వంకాయ కూర చాలా బాగుంది, కొంచెం ఉప్పేస్తే ఇంకా బాగుండు. అంటే ఈ వోకల్ స్థాయి మారినప్పుడు ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ మారిపోతుంది. మీరు అర్థం చేసుకుంటున్నారా లేదో? ఇదంతా తెలియదా అసలు? మనందరికి తెలియదా? చెప్పండి, ఎవరికి తెలియదు చెప్పండి. కమ్యూనికేషన్ లో అందరికీ తెలుసా అండి? అసలు అందరికీ తెలుసు, తెలిసే చేస్తారు, ఇవన్నీ తెలిసే చేస్తారు. ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఏ విధమైన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఏ విధమైన కంఠస్థాయి ఉంటుంది తెలియదా మనకు? తెలుసు. తెలిసినా మనం ఏం చేస్తామంటే మనం అంతే ఇగో హట్ అవుతుంది మనకు. అడ్డంగా నిలువుగా నిలబెడితే ఇగో అది, అడ్డంగా నిలువుగా నిలబెడితే ఇగో అది. ఏం సార్ అడ్డంగా నిలువుగా నిలబెడతానా? ఎవరిని నిలబెట్టుడు? అడ్డంగా నిలువుగా. నిన్ను, అరే నన్ను ఎట్లా నిలబెడతారు సార్ అడ్డంగా నిలువుగా? ఎస్, నిన్ను అడ్డంగా నిలువుగా నిలబెడితేనే ఈగో వస్తుంది. లెక్క పెట్టండి ఎట్లా సార్ అడ్డం నిలువుగా. గీత గీయండి పెన్నుతోటి, పెన్నులు ఉన్నాయా చేతుల? నిలువు గీత గీయండి ఒకసారి, నిలువు గీత గీయండి. గీసిన తర్వాత దానికి 3 అడ్డం గీతలు గీయండి. ఈ వచ్చింది చూడండి, వచ్చిందా? నిన్ను ఐ అంటే ఏంటిది? ఐ అంటే నువ్వు. నిన్ను నిలువుగా అడ్డంగా గీస్తే వచ్చేది ఏంటిది? ఈ అంటే ఏంటిది? అది ఈగో. ఇది నిన్ను అడ్డంగా చేయాలన్నా నిలువుగా చేయాలన్నా నీ ఈగోనే. ఆ ఈగో కూడా ఎట్లుంటది అంటే వోకల్ స్థాయిలో కనబడుతూ ఉంటది. ఆ ఈగో అనేది వోకల్ స్థాయిలో కనబడుతూ ఉంటది. తర్వాత వెర్బల్ మాటలలో కనబడుతూ ఉంటది. అంటే మన కమ్యూనికేషన్ ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ వెర్బల్ మాటలు. చాలా అసలు మనకు తెలుసు ఆల్రెడీ, మనకు తెలిసే మాట్లాడతాం. పక్క వాళ్ళు హట్ కావాలనే మనం అనుకుంటాం, మనసులో అనుకొని మాట్లాడుతూ ఉంటాం. ఆటోమేటిక్ గా మన మనసులో మెదిలిన భావాలు మాటలుగా బయటకు వస్తాయన్నాం. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అలానే కమ్యూనికేట్ చేయగలుగుతావు ఆటోమేటిక్ గా. యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ గా కూడా నువ్వు ఎలా అనుకుంటున్నావు లోపల దాన్నే బయటకు తీసుకొస్తూ ఉంటావు. అది ప్రజెంటేషన్ లో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది నీకు. నువ్వు ఆడియన్స్ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు అనేది. ఫస్ట్ వి ఏంటిది? విక్టరీకి వెర్బల్. సెకండ్ వి ఏంటి సార్? వోకల్. నెక్స్ట్ ఏంటంటే విజువల్. ఇంకొక వి ఏంటి? విజువల్. ఈ విజువల్ ఏంటి అని అంటే మన శరీర భాష, మన సైగలు, మన సంకేతాలు. ఇది ఇంకా చాలా అద్భుతమైనది. ఏంటి అని అంటే అలాంటి 60% బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలిసిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఏంటండి ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు అని అడగండి. అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. కనబడగానే అట్టేస్తుంది ఆల్రెడీ. సునీల్ సారా అంతే అయిపోయింది, అంతే కథం. సునీల్ సారా ఓ అబ్బో అంతే అయిపోయింది, అంతే కథం. ఓ అబ్బో అన్నా గానీ అంతేనా అన్నా గానీ ఒకటే క్షణం, అది చూడగానే అయిపోతుంది మనకు. అది అంటే నువ్వు చూడగానే ఎలా కనబడాలి, నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, నీ శరీర భాష ఎలా ఉంది. ఒక గుడ్ కమ్యూనికేటర్ ఎలా ఉండాలి? ఎప్పుడు స్మైల్ తో ఉండాలి, యాక్టివ్ గా. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఉన్నట్టు, ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నట్టు, ప్రపంచంలో ఉన్న నష్టాలన్నీ నాకే ఉన్నట్టు ఎప్పుడు ఆ ముఖం ఎందుకు ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటా ఉంటారు? ఏమైందని, ఏం జరిగిపోయిందని? మొత్తం గ్రహాంతరం అంతా నాశనం అయిపోయి మనం ఒక్కరమే మిగిలిపోయి ఉన్నాము. ఇదేనా మనం కమ్యూనికేట్ చేసేది? ఏం సార్ అట్లా అంటారు అంటే మనల్ని చూసేటప్పుడు ఎదుటి వ్యక్తి ఎట్లా కమ్యూనికేట్ అవుతాడబ్బా మనల్ని చూసి? నవ్వుకుంటూ ఉండాలి కదా సార్. నవ్వుకుంటుంటే వేరే విధంగా అనుకుంటారు కదా, మళ్ళా నవ్వుకుంటూ ఉండాలి అసలు. అంటే మన శరీర భాష ఎలా ఉంది తెలుస్తుంది. నువ్వు నిల్చున్న విధానం, కూర్చున్న విధానం, బాడీ పోస్చర్స్, బాడీ లాంగ్వేజ్ చెప్తా ఉంటారు. అంట ఎక్సలెంట్ గా చెప్పుకుంటారు మీకు, నాకు తెలిసి. అంటే ఏంటిది బాడీ లాంగ్వేజ్ అంటే? నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు, నువ్వు కూర్చున్న వ్యక్తిని ఇలా కూర్చొని ఎలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు నిల్చొని ఎలా మాట్లాడగలుగుతున్నావు. నువ్వు నిల్చుంటేనే ఇంట్లో మీ వాళ్ళందరినీ బాడీ లాంగ్వేజ్ బట్టి తెలుస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఆనందంగా ఉన్నావా, కోపంగా ఉన్నావా, సాడ్ గా ఉన్నావా, బాధగా ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఈర్ష్యతో ఉన్నావా, ఎన్ని రకాలు ఉన్నావా అన్ని రకాలుగా వాళ్ళకి తెలుస్తుంది తెలుసా. మీరు నిల్చుని బట్టి, మీరు నిల్చునే విధానాన్ని బట్టి, మీరు ఇంట్లో నడిచే విధానాన్ని బట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనము ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే, మన ఎదుటి వ్యక్తి మనం కమ్యూనికేట్ ఎలా చేస్తామంటే మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. ఏ ఫర్ అట్రాక్షన్ నేర్చుకున్నాం, గుర్తుందా? అందుకే కెమెరాలు ఆన్ చేయాలి. నాకు తెలుసు మీరందరూ
మీరు అందరు ఇంటికాడ వేసుకున్న డ్రెస్సులు వేసుకొని కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటే ఎన్నిసార్లు విన్నా ఎన్ని రోజులు విన్నా ఏవలొచ్చినా మార్చలేరండి, మార్చలేరు. అరిగిపోయిన బూజు పట్టిన పాత ఆలోచనలన్నింటినీ తోసి పారేసి కొత్త సృజనాత్మకమైన ఆలోచనలతో నింపండి మీ మైండ్ ని. ఎంతసేపు అవ్వే 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 అవ్వేనా? ఇక ఫేర్ అండ్ లవ్లీ రాయండి, పౌడర్ లేయండి, కొంచెం ముందుకు రండి, యాక్టివ్ అవుతారండి. లేకపోతే యాక్టివ్ గారు నువ్వు ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతావు? ఎంతసేపు ఇలానే అద్దం ముందు కూర్చుంటాడు, అది కాదు కదా. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఈ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తుంది, అర్థం చేసుకోండి. అక్కడ ఫస్ట్ వి ఏంటి చెప్పండి ఒకసారి. ఫస్ట్ వి ఏంటి? వెర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వి ఏంటి? వోకల్. నెక్స్ట్ వి ఏంటి? విజువల్. ఏంటది? విజువల్ అంటే ఏంటి ఇక్కడ అంటే చిన్న చిన్న పదాలతో తెలియజేసే విషయంలో చాలా స్పష్టంగా ఉండాలండి. మనము తెలియజేసే విషయం చాలా స్పష్టంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో చిన్న చిన్న పదాలతో అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో, అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఏం చెప్తున్నావో తెలియాలి. ఆల్రెడీ అర్థమయ్యే భాషలో ఉండాలి. క్లిష్టమైన పదాలు లేకుండా సారాంశం స్పష్టంగా ఉండేలా చెప్పాలి. క్లిష్టమైన పదాలు లేకుండా సారాంశం స్పష్టంగా ఉండేలా చెప్పాలి. దీన్నే నేను ఒక్కొక్కరిని ఆలోచించి ఏదో ఏదో తీసుకొచ్చి చెప్పిన అనుకోండి, ఏం గుర్తుండదు మీకు. త్రిబుల్ వి అన్నాను, త్రిబుల్ ఆర్ అన్నాను, అయిపోయింది ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్. ఇక ఎక్కడికి పోదాది. త్రిబుల్ ఆర్ అంటే ఆల్రెడీ ట్రెండింగ్ మూవీ. త్రిబుల్ వి అంటే విక్టరీ, వి అంటే విక్టరీ అన్నాం. వి అంటే ఏంటి? 3 వీలు వచ్చినాయి. కమ్యూనికేషన్ లో 3 వీలు ఇంపార్టెంట్ అని చెప్పినాం. ఎంత సరళంగా ఉంది, ఎంత స్పష్టంగా ఉంది, ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. క్యాచ్ అయిందా లేదా? అర్థమవుతుందా? 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 అవును సార్, ఇది ఎక్కడ వాడిరు కదా మీరు, ఎక్కడ సార్ ఈ భాష అర్థమవుతుందా అర్థమవుతుందా అని అంటే ఆ సినిమాలది కదా. ఏ సినిమాలో నాకు తెలుసు. ఏ సినిమా పేరు చెప్పారు? సరి లేరు నీకెవ్వరు, సరి లేరు నీకెవ్వరు. సినిమా పేరు చెప్పట్లా, నీకెవ్వరు సరిలేరు అని చెప్తున్నా నేను. నీకెవ్వరు సరిలేరు. కమ్యూనికేషన్ లో యు ఆర్ యూనిక్. నీ భాష యూనిక్, నువ్వు నడిచే విధానం యూనిక్, నువ్వు చేసే ప్రతి ఒక్కటి యూనికే. సో డోంట్ కాపీ అదర్స్. యు విష్ టు కమ్యూనికేట్ విత్ యూనిక్ వే, విత్ యూనిక్ స్టైల్. నీకంటూ ఒకటి ఉంది కదా, దాంతో నువ్వు కమ్యూనికేట్ చేయాలి. నువ్వు మాట్లాడేలాగా ఎవరు మాట్లాడలేరు, నువ్వు కూర్చునేలాగా ఎవరు కూర్చోలేరు. నీ కంఠస్థరం నీది, అంటే నువ్వు చెప్పే విధానం నీది. నువ్వు ఎదురు వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటావు? ఎవ్రీథింగ్ 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 ఇస్ యూనిక్ 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 యూనిక్. అవునా 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 అవునా? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ 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 ఎస్. వినబడిందా? వినబడిందా? ఏం సార్ వినబడిందా అని చెవు పెట్టిరు? అవునా? ఇది ఏంటి అసలు? మీరు వినబడిందా అని అర్థం కాకుండా చెవు పెడితే ఏమర్థమవుతుంది తెలుసా మీకు? ఓహో వినబడుతుందా అని అర్థమవుతుంది. అర్థమవుతుందా? వినబడుతుందా అని అర్థమవుతుందా? అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాక్షన్ ఇట్ ఈస్ కమ్యూనికేట్ టు అదర్స్. ప్రతి మూమెంట్ ఇది కమ్యూనికేట్ చేస్తున్నాడు. కమ్యూనికేషన్ అనగానే సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇవి ఎక్కడో ఉంటాయి సార్, ఇవన్నీ ఎక్కడెక్కడో తెచ్చుకోవాలన్నా సార్? పుస్తకాలలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి, ఏడుంటాయి భయ్యా, నీ లోపలే ఉంటాయి. ఏడుంటాయి, నీ లోపలే ఉంటాయి. నువ్వు ఏం చేస్తావో అది కమ్యూనికేషన్. నన్ను ఏం చేయకూడదో తెలుసుకొని చేయాలి అంతే. ఏం చేయకూడదో తెలుసుకొని చేయాలి. నీకు తెలుసు అన్ని ఎట్లా చేయాలి, నీకు తెలియదా చెప్పు? టు బి ఫ్రాంక్ నీకు అన్ని తెలుసు. నీకు తెలియదా ఎట్లా కూర్చోవాలన్నా, వీడియో ఆన్ చేసుకోవాలని తెలియదా నీకు? తెలుసు, కానీ నువ్వేం చేసినావు? ఆన్ చేయలే. నువ్వు కమ్యూనికేట్ అవుతలేవు నాతోటి. నువ్వు నాతో కమ్యూనికేట్ కావట్లా. అది ఇక్కడ ఏంటి అంటే ఈ 3 V's అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు కమ్యూనికేషన్ లో. ఎస్ ఆర్ నో అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అని చెప్తారు చాలా అద్భుతంగా. వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. వ్యాపారంలో అమ్మకాలుంటే అభివృద్ధి, సంసారంలో నమ్మకాలుంటే ఆనందం. అసలు వ్యాపారం లేకున్నా సంసారం లేకున్నా నువ్వు ఏదైనా సాధించాలంటే మొదటగా నీపైన నీకు నమ్మకం ఉండాలి కదా, నీపైన నువ్వు నమ్మాలి కదా. చాలా మంది చెప్తూ ఉంటారు, ఆ చెట్టును నమ్ము, ఈ చెట్టును నమ్ము, ఆ వ్యక్తిని నమ్ము, ఈ వ్యక్తిని నమ్ము, ఆ పుట్టను నమ్ము, ఈ పుట్టను నమ్ము, ఆ గుట్టను నమ్ము, ఈ గుట్టను నమ్ము, దాన్ని నమ్ము, దీన్ని నమ్ము అంటారు. నేనంటాను నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు అద్భుతమైన విజయాలు సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నీలోని ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు. నిన్ను నువ్వు విశ్వసించు, అదే నీలో పునరుత్తేజాన్ని తట్టి లేపుతుంది అంటారు స్వామి వివేకానంద గారు. నీలోని ఆత్మస్థైర్యం కన్నా గొప్పది ఏదీ లేదు. సార్ నేను ఇప్పుడు కమ్యూనికేట్ చేసిన మిమ్మల్ని బాగా, మీరు నన్నే వింటున్నారు కదా. ఎస్ సార్ నో చెప్పుర్రు ఒకసారి. అంటే ఏమొచ్చింది ఇక్కడ? అసలు నేను ఏం చేయలే, తెలుగు వచ్చింది అంతే. అంతకుముందు కొంచెం హిందీ వచ్చింది, మధ్యలో ఒకసారి కొంచెం ఇంగ్లీష్ వచ్చింది, దా వచ్చింది. ఈ దాలో మళ్ళీ 3 వచ్చినాయి, మీకు గుర్తుందా లేదా? వెర్బల్ పదాలు వచ్చినాయి,
వోకల్ కంఠస్థాయి వచ్చింది, విజువల్ బాడీ లాంగ్వేజ్ వచ్చింది. రాలేదా? వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అంటే ఇలా నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా if you have a good communication skills, you can communicate good to the audience. At the same time, you can presentation, the effective presentation. ఎలా వస్తుంది నీకు ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అని అంటే, ఈ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ రావాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా నీకు. అవునా? ఉడికిన అన్నాన్ని టెస్ట్ చేయడం కమ్యూనికేషన్ అంటారు మామూలుగా. ఉడికిన అన్నాన్ని టెస్ట్ చేయడం కమ్యూనికేషన్ ఏంటంటే అలాంటి ఉడికిపోయి ఉంటది, అయినా మొత్తం ఉడికిందా లేదా అని మన వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు అన్నట్టు, అంటే డౌట్ అన్నట్టు కొంచెం చూడగానే తెలుస్తుంది. ఓకే రైట్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్. ఏంటి కమ్యూనికేషన్ అంటే, ఒక నది ఇలా వెళ్తుంది, నది వెళ్తా ఉంటే అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు ఉంది, దాటాలి, నది మీదకే దాటాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలి, అక్కడ బ్రిడ్జి కావాలి కదా. ఎస్, బ్రిడ్జి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనం అంత పర్ఫెక్ట్ గా దాటగలుగుతాము. అవునా కాదా? కట్టెల బ్రిడ్జి ఉందనుకోండి, కార్ మీద పోతామా? కట్టెల బ్రిడ్జితో కార్ మీద పోతామా? పోలేము కదా, కష్టమవుతుంది. అప్పుడు డాంబర్ రోడ్ తో పెద్ద బ్రిడ్జ్ ఉందనుకోండి, కార్ మీద ఫల్ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఒక బ్రిడ్జి లాంటిది అన్నాడు నీ కమ్యూనికేషన్ అనేది. నువ్వు ఎలా వెళ్తుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఎలా ప్రజెంట్ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నావు అనేది చూడాలి మనం. చాలా మంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ అంటే, ఎల్లప్పుడూ సజ్జనుతో గాని దూర్జనులతో గాని మంచిగానే మాట్లాడాలి, సజ్జనులతో గాని దూర్జనులతో గాని. సరే ఏం భాష సార్ ఇది, ఏం అర్థమైతలేదు, ఈ పదాలు ఎక్కడ పట్టుకొచ్చిరు సార్ అంటే, ఇటువంటివి వాడాలి అప్పుడప్పుడు. ఇవి వాడేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఇదేంటి అని ఆలోచనలు పడి మనకే చూస్తూ ఉంటారు వాళ్ళు. ప్రజెంటేషన్ స్కిల్స్ ఒక టెక్నిక్ అన్నట్టు ఇది. సర్జనుడు ఏంది, దూర్జనుడు ఏంటంటే, మంచి వాళ్ళతో గాని చెడ్డ వాళ్ళతో గాని ఎప్పుడు మంచిగానే మాట్లాడాలి. ఎంత సింపుల్ చూడండి కదా. మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడతాం, మస్తు హ్యాపీ మనం. చెడ్డ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనం మంచిగా మాట్లాడడం వల్ల అక్కడ కూడా మంచిగానే మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు చెడ్డవాని కాదు కదా, వాళ్ళు కదా చెడ్డవాళ్ళు, నువ్వా? అర్థమవుతుందా? చెడ్డవాడు అనుకునేసరికి ఏమవుతాం అంటే, నువ్వు చెడ్డగా మాట్లాడేసరికి నువ్వు మంచివాడివి కదా, నువ్వు మంచిగానే మాట్లాడాలి. కమ్యూనికేషన్ లోపము ఇక్కడ జరుగుతూ ఉంటుంది చాలా వరకు. నువ్వు అంతసేపు ఏం చేస్తే లాభం అబ్బా, ఒక దగ్గర పోతుంది, మళ్ళా మొత్తానికే పోతుంది. వర్షాకాలం వర్షం పడుతుంది, అద్భుతంగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు చుక్క వేడి సర్ఫేస్ పైన పడింది. వేడి సర్ఫేస్ పైన పడితే అది ఆవిరైపోయింది. అదే వర్షం చుక్క తామరాకుపై పడింది. తామరాకుపై పడితే అది ఒక బిందువులా మెరుస్తుంది. అదే వర్షపు చుక్క సముద్రంలోని ఆల్చిప్పలో పడితే ఆని ముత్యం అవుతుంది. ఎక్కడ పుట్టావన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డావన్నది ముఖ్యం, ఎక్కడ నిలబడ్డావన్నది ముఖ్యం. Every day had some value to your life. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అంటే మళ్ళీ ఇది ఎక్కడి నుంచో వచ్చి రోజుకు మనమే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, మారుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే ఏమైతాం, అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. సెల్ ఫోన్ కి అప్డేట్ చేస్తూ ఉంటాం, మొబైల్ కి అప్డేట్ చేస్తూ ఉంటాం, సిమ్లు అప్డేట్ చేస్తూ ఉన్నాం, మన మోడర్న్ స్టైల్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాం, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉన్నాం. కొత్త యాప్స్ వస్తున్నాయి, తెలుసు కదా మీకు. యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం మనం. జూమ్ యాప్ కొత్తగానే వచ్చింది కదా అది. అట్లనే ఈ మధ్యలో కొత్త యాప్ వచ్చింది, న్యూ మీ అని. ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా? న్యూ మీ ఎస్ అంటే ఇట్లా అనండి. అందుకే వీడియోలు ఆన్ చేయమని చెప్తా, మీకేమో అర్థం కాదు. వీడియోలు ఆన్ చేసుకోవాలి. ఎస్ అనండి. న్యూ మీ యాప్ డౌన్లోడ్ చేసిరా? ఎవరన్నా చేయలే? చేసిరా? చేసినా అంటే ఆగాల్సిందే. లేదు సార్, తెలియదు. వెరీ గుడ్ రైట్. నో ఏంటంటే ఇది మొబైల్లో ఉండదండి ఈ న్యూ మీ అనే యాప్. మరి ఏడుంటుంది సార్ న్యూ మీ అంటే? ఈడుంటది ఇది. న్యూ మీ, కొత్త నేను. నన్ను నేరుగా కొత్తగా మార్చుకోవాలి. నేను కొత్త విషయాలను నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలి. ఒక వ్యక్తి ఏం చేసిండట, ప్రపంచాన్ని మార్దామని పోయిందట.
ప్రపంచాన్ని మొదదామని పోయి 15 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఏం మారలే. సరేలే అని దేశాన్ని మారుదామని వచ్చిందట, 10 సంవత్సరాలు కష్టపడ్డాడ, ఏం మారలే. సరేలే రాష్ట్రాన్ని మారుదామని 5 సంవత్సరాలు కష్టపడ్డాడ, ఏం మారలే. తర్వాత ఊరికి వచ్చినట, ఊరు మారుదామని 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మారుదామని వచ్చినట, 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఏం మారలే. సరేలే ఊరు మారుదామని 200 రోజులు ఊర్లోకి వచ్చినట, 200 రోజులు ఊర్లో మారలే. సరేలే ఊరన్నా మారలే కదా, ఇల్లుని మారుదామని 2 రోజులు ఇంటికి వచ్చిందట, ఇల్లు మారుదామని మారలే. ఆలోచించిందట, ఏం మారాల్సిన అవసరం లేదు, 2 నిమిషాలు నన్ను నేను మార్చుకోవాలని ఆలోచించినట. ఆయన మార్చుకున్నాడు ఆటోమేటిక్ గా. ఆయన మార్చుకుంటే తనతో పాటు కుటుంబంతో పాటు ఊరుతో పాటు జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచ మార్పుకు ఆస్కారం ఏర్పడిందట. ఏం మారాలి? మనం మారాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్ అంటాడు గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు. అప్డేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇక్కడ కమ్యూనికేషన్స్ ఎందుకు రావట్లేదు? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒక విషయం తెలుస్తలేదు, నేను కమ్యూనికేషన్ లోనే ప్రజెంటేషన్ ఇస్తున్నాను, మీకు అర్థమవుతుందా? ప్రజెంటేషన్ టెక్నిక్స్ వస్తున్నాయి, క్యాచ్ చేస్తున్నారా ఎవరైనా? ఎస్, నాకు తెలుసు మీరందరూ చాలా ఇంటెలిజెంట్స్ అని. ఎందుకంటే మీరందరూ ఇంటెలిజెంట్స్ కాబట్టి ఇంపాక్ట్కి వచ్చారు, లేకపోతే రారు. ఇంపాక్ట్ వచ్చే వాళ్ళందరూ ఇంటెలిజెంట్సే ఉంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. హృదయం నుండి బయటకు వచ్చినది హృదయానికి తాకేటట్టు చెప్పడాన్ని. సరే భలే ఉంది కదా డైలాగ్ ఇది. హృదయం నుండి బయటకు వచ్చిన దాన్ని హృదయానికి తాకేటట్టు చెప్పడాన్ని కమ్యూనికేషన్ అంటారు అసలు. ఎస్, ఎంత బాగుందండి అసలు చెప్పిన విషయం. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఖర్చు అవుతుంది మళ్ళీ చెప్పరు, మస్తు ఖర్చు అవుతుంది. ఓకే ఏంటి ఇది అంటే చూడండి, ఏంటంటే హృదయం నుండి బయటకు వచ్చినది హృదయానికి తాకేటట్టు చెప్పడాన్ని కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ వర్డ్స్. కమ్యూనికేషన్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ రిలేషన్షిప్. కమ్యూనికేషన్ కెన్ బ్రేక్ ఆర్ మేక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. So communication can connect the minds. I am not come here to teach you. I came here to transform you, not to teach you. I came here to transform you. ఇది కూడా భలే ఉంది కదా. మరి నా గురించి నేను చెప్పుకోవాలి కదా కొంచెం. ఎట్లుంటది మరి చెప్పుకోకపోతే? సంతూర్ సోప్ మీదే వేస్తారు, నన్ను రాసుకుంటే నేను అందంగా తయారవుతాను, సబ్బు మీద రాస్తారు కదా, నన్ను రాసుకుంటే నేను అందంగా తయారవుతుంటే సబ్బు అందంగా తయారవుతుందా? నన్ను రాసుకున్న వాళ్ళు అందంగా తయారవుతారు. అప్పుడు వాళ్ళు సబ్బే చెప్తాను, నన్ను వాడండి నేను బాగుంటాను, మరి నేను మంచివాడిని నేను చెప్పుకోకూడదా? అవునా కదా? అంటే మీకు ఒక విషయం అర్థమైతలేదు. నేను కూడా మీతో కమ్యూనికేట్ చేసుకున్నాను స్టార్టింగ్ లో నుంచి ఇప్పటిదాకా మంచోని అని చెప్పుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? ఏం సార్ చెప్పుకోవాలా సార్ మంచోళ్ళు అని? సమాజం అట్లున్నది భయ్యా, తప్పదు. సమాజం అట్లున్నది, ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ మంచి అనే పదం ఎక్కడైనా వినబడగానే ఏమనిపిస్తుందంటే ఇది ఎవరు చెప్పారు? సునీల్ సార్ చెప్పిండు, అక్కడ గుర్తొచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్ గా. వస్తుందా లేదా? ఎస్, ఎగ్జాక్ట్ గా అలా. అంటే ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ ప్రెజెంటేషన్ టెక్నిక్. ఇది ఒకటి చిన్నగా ప్రెజెంటేషన్ టెక్నిక్. ఇందులో కమ్యూనికేషన్ బాగుండాలంటే అసలు ఏముండాలి? LSRW ఉండాలి. LSRW ఏంటి సార్ ఇవి అని అడగండి ఒకసారి. LSRW అంటే ఏంటి అని అంటే స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. ఇవి స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్. చిన్నప్పుడు పాఠాలలో చెప్పారు, మన స్కూళ్ళలో చెప్పారు, గుర్తుందో లేదో మీ అందరికి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. LSRW స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వినాలి బాగా. శ్రోత కాలేని వాడు వక్త కాలేడు. భలే ఉంది కదా. ఎస్, ఫస్ట్ శ్రోత కావాలి, తర్వాతనే వక్త కాగలుగుతారు. ఎంతసేపు వింటున్నారు చెప్పండి? మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడగానే అనగానే నాకు తెలుసు పాల ప్యాకెట్ అని పోతూనే ఉంటాడు బయట. ఆమె అనుకుంటది ఓ అని విలువగానే ఆ పాల ప్యాకెట్ కదా పోతా అని పోతూనే ఉంటాడు. అంటే ఓ అంటే పాల ప్యాకెట్ పిసోడా లోపల అనుకుంటా అంటుంది పాప ఆమె. అంటే బయట కానది లోపల అనుకుంటుంది. తర్వాత కనీసం ఓ పిలిచినప్పుడు చెప్పాలి కదా. పొద్దున ఓ అంటే పాల ప్యాకెట్, సాయంత్రం అంటే టీ పోసురా,
ఓ అనగానే ఆ టీ ఆ తీసుకొస్తున్నాగు అని అంటారు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? అంటే ఈ కమ్యూనికేషన్ లో ఏం జరుగుతుంది అని అంటే వినట్లా, అసలు వింటున్నామా మన విషయాన్ని? అసలు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని మనం పర్ఫెక్ట్ గా వింటే కదా ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు అనేది వినట్లా. అసలు లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది గుడ్ కమ్యూనికేటర్ గా ఉండాలంటే ఫస్ట్ గుడ్ లిజనర్ గా ఉండాలి. ఇందులో LLL చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. LLL, ఇంతకుముందు VV వచ్చింది, గుర్తుందా మీకు? అంతకుముందు ఒక దా వచ్చింది, గుర్తుందా మీకు? ఇప్పుడు LLL వస్తుంది చూడండి. ఈ ఎల్ ఏంటి సార్ ఈ కమ్యూనికేషన్ లో? ఎల్ అంటే ఎల్ అంటే ఎల్లు కాదు సార్, ఇట్లా అంటారు కదా. ఎల్లు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారు చూసారు, ఆ ఎల్లు కాదండి, ఈ ఎల్లు వేరు. ఫస్ట్ ఎల్ ఏంటంటే లైక్ ఇట్. ఫస్ట్ ఎల్ ఏంటంటే లైక్ ఇట్, ఇష్టపడాలి. ఫస్ట్ నువ్వు ఇష్టపడితే ఆటోమేటిక్గా దాన్నైనా చేయగలుగుతావు. యు విష్ టు లైక్, దేన్ని ఇష్టపడాలి అని అంటే నువ్వు దేన్ని అయితే చేద్దాం అనుకుంటున్నావో దాన్ని ఇష్టపడాలి నువ్వు ఫస్ట్. దెన్ ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూనికేట్. నువ్వు మస్తు ఈజీగా కమ్యూనికేట్ చేస్తావు, నీకు తెలుసు ఆల్రెడీ. నువ్వు ఎవరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తావో నీకు మస్తు తెలుసు, అది నీకే తెలుసు. ఎవరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు, లైక్ వాళ్ళని ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు, లైక్ లేని వాళ్ళని ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు కూడా తెలుసు. అంటే ఇక్కడ ఏం పడాలి అని అంటే ఏం పడాలి? ఇష్టపడాలి. అబ్బా మనోహర్ రెడ్డి గారు మస్తు అంటున్నారు. నేను ఏం పడాలి అనగానే ఇష్టపడాలి అంటున్నారు. అంటే ఏం పడాలి? ఇష్టపడాలి భయ్యా. ఇష్టపడితే ఏమవుతుంది అని అంటే మనం మంచిగా కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఒక పబ్లిక్ స్పీకింగ్ ని ఇష్టపడితే నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు. ఇంట్లో వ్యక్తిని ఇష్టపడితే ఆటోమేటిక్గా మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతావు. మీ పాపతో ఎంత మంచిగా కమ్యూనికేట్ అవుతావు తెలుసా? నువ్వు చాలా అద్భుతంగా కమ్యూనికేట్ అవుతావు. ఎందుకంటే నీకు నీ పాప అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి రాని ఆనందం ఈ పాప దగ్గర నుండి నీకు వస్తుంది. కాబట్టి నీ పాప నీకు చాలా ఇష్టం. అదే మీ అమ్మకు నువ్వు అంటే అంత ఇష్టం ఉండదా? మరి ఉంటది కదా. మరి నువ్వు మీ అమ్మని ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు? వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నావా? నెలకోసారి పోయి కలిసి వస్తున్నావా? సంవత్సరానికి ఒకసారి పండగ ఇంటికి పోతున్నావా? పోం మనం. మరి ఇది కమ్యూనికేషన్ గ్యాప్ కదా సార్. ఎక్కడికో పోతున్నాం మనం, ఏడికి పోతలేము, లైక్ కానే ఉన్నాం, ఏడికి పోతలేము. అంటే ఇక్కడ ఏంటి? వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెడ్ ఈస్ నువ్వు ఇష్టపడితే అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతావు, చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతావు. ఇష్టపడండి ఫస్ట్. తర్వాత సెకండ్ ఎల్ లిజన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన విషయం అదే. నువ్వు ఇష్టపడితే వింటావు, దాన్ని ఇష్టపడితేనే వింటావు. వింటే నువ్వు అద్భుతంగా కమ్యూనికేట్ చేసినట్టే. కాబట్టి వినాలి, లిజన్. తర్వాత ఏంటంటే లెర్న్. చివరి ఎల్ ఏంటంటే లెర్న్ అంటే ఏంటంటే నేర్చుకుంటాము. ఎప్పుడు నేర్చుకుంటామంటే ఇష్టపడేదాన్ని వింటే ఆటోమేటిక్ అప్పుడు మనము నేర్చుకుంటాము, లేకపోతే అప్పటిదాకా మనము నేర్చుకోము. కాబట్టి LLL కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఎల్ లైక్ ఇట్, లిజన్ ఇట్, లెర్న్ ఇట్. ఎస్, క్లియర్ ఇట్ ఈస్? యా, గ్రేట్, సూపర్. అంటే ఏంటి ఇక్కడ అని అంటే ఈ 3 ఎల్లు, ఈ 3 వీలు మనకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. దేంట్లో పనిచేస్తూ ఉంటాయి? మనకు కమ్యూనికేషన్ లో పనిచేస్తూ ఉంటాయి. సరే, ఇక ప్రజెంటేషన్. సార్ మళ్ళీ సార్ ఆ పుణ్యం చేయాలి, ఈ పుణ్యం చేయాలి, ఏ పుణ్యం చేస్తే మనకు బాగా అభివృద్ధి చెందుతాము అని చాలా మంది అడుగుతూ ఉంటే ఒకళ్ళు చెప్పారు నాకు, ఆ పుణ్యం చెయ్యి, ఈ పుణ్యం చెయ్యి, ఆడికి పో, ఈడికి పో, ఆ గుట్టను మొక్కు, ఈ గుట్టను మొక్కు, ఆ చెట్టు మొక్కు, ఈ చెట్టును మొక్కు, ఆ పుణ్యాలన్నీ చేస్తే అభివృద్ధి చెందుతామని అన్నావు. అప్పుడు నేను అన్నాను, ఏ పుణ్యం చేయకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే నువ్వు ఏ పుణ్యం చేయాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో, నువ్వు అద్భుతంగా ఏదైనా సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అనిపించింది. అంటే నేను ప్రజెంటేషన్ చేసిన బాగానే, మీరు కనెక్ట్ అయ్యరా నాకు, మీరు కమ్యూనికేట్ అయ్యరా నాకు. ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కామన్ గానే వచ్చింది. ప్యాషన్ సార్. ప్రజెంటేషన్ లో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి? కమ్యూనికేషన్ లో 3L 3V దా ఎట్లా ఇంపార్టెంటో ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉండాలి అంటే ప్యాషన్ ఉండాలి సార్. పీ ఫర్ ప్యాషన్. ఎంత ప్యాషన్ ఉండాలి అని అంటే నీకు తెలుసు, నీకు ఏది ప్యాషన్ గా ఉంటావో. ప్యాషన్ మేక్స్ యూ ఫ్యూచర్ బ్యూటిఫుల్. ఇక్కడ నేను ఎక్కడికి పోతాను చెప్తాను. అడిక్షన్ మేక్స్ యూ పాస్ట్ బ్యూటిఫుల్. అఫెక్షన్ మేక్స్ యూ ప్రజెంట్ బ్యూటిఫుల్. సార్ ఇక్కడ వినండి, బుక్ లో రాయకండి, బుక్ లో రాస్తే అక్కడే ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటుంది. అది అడిక్షన్. చాలా మందికి అడిక్షన్ ఉంటుంది. చాలా మంది అడిక్షన్ వాళ్ళు చెప్తారు, నేను అప్పుడు అట్లా చేసినా, నేను ఇప్పుడు ఇట్లా చేసినా, నేను అక్కడక్కడ అది ఉండే ఇది ఉండే, అంత ఫాస్ట్ బ్యూటిఫుల్ అంటారు.
ప్రజెంట్ లో చెప్తారు అప్పట్లో అది అప్పట్లో ఇది అని చెప్తా ఉంటారు. అప్పుడు నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అంటే అడిక్షన్ అంటే మన కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. అడిక్షన్స్ మనల్ని ఎట్లా చేస్తాయంటే మనిషిని మనం పాస్ట్ ఆనందంగా ఉన్నామని చూపెడతా ఉంటది. మనం ప్రజెంట్ లో ఉంటాం కానీ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అడిక్షన్ మేక్స్ యూ పాస్ట్ బ్యూటిఫుల్. నీ అడిక్షన్ నీకు అడిక్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని నేను పాస్ట్ నే బ్యూటిఫుల్ చేస్తా ఉంటది, గుర్తుపెట్టుకోండి. అఫెక్షన్ మేక్ యూ ప్రజెంట్ బ్యూటిఫుల్. అఫెక్షన్ మేక్స్ యూ ప్రజెంట్ బ్యూటిఫుల్. ఇప్పుడు నీకు అఫెక్షన్ ఏంటిదంటే యూపీఎస్ చేయడం అఫెక్షన్. ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా? ఇప్పుడు నీకు ఇప్పుడే ఆనందంగా ఉంటుంది. ఈ కోర్సులో చేస్తున్నప్పుడు నీకు చాలా ఆనందం వస్తుంది, అఫెక్షన్. ఎందుకంటే యూపీఎస్ కోర్స్ అంటే నీకు బాగా ఇష్టం, ఇది వినడం అంటే నీకు బాగా ఇష్టం. అవునా? నీ అఫెక్షన్, మనకు ఒక అఫెక్షన్ ఉంటుంది. ఒక వస్తువు చూడగానే అఫెక్షన్, ఒక వ్యక్తిని చూడగానే అఫెక్షన్. అది ఏమవుతుందంటే ప్రజెంట్ బ్యూటిఫుల్ గా ఉంచుతుంది. ప్యాషన్ మేక్స్ యూ ఫ్యూచర్ బ్యూటిఫుల్. నీ ప్యాషన్ నీ ఫ్యూచర్ ని బ్యూటిఫుల్ గా ఉంచుతుంది. కాబట్టి నీకు ఒక ప్యాషన్ ఉండాలి భయ్యా. ఏంటి ఆ ప్యాషన్ అంటే, ఎస్ నేను నేర్చుకోవాలి, ఇది కొత్తగా ఒకటి నేర్చుకోవాలి, ఒకటి చేయాలి అనే ఒక ప్యాషన్ ఉండాలి. నువ్వు ఒక టీచర్వా, ఛాన్స్ వచ్చిందా, ఛాన్స్ గా ఉండిపోయావా? నువ్వు ఒక ఎంప్లాయీవా, ఛాన్స్ వచ్చిందా, ఛాన్స్ గానే ఉండిపోయావా? నువ్వు ఒక పని చేస్తున్నావా, పనిలో ఛాన్స్ వచ్చిందా, ఛాన్స్ గానే ఉండిపోయినావా? ఛాన్స్ గా ఉంటే ఏముండదు. ఛాన్స్ చేంజ్ టు చాయిస్, ఛాన్స్ చేంజ్ టు సైజ్. ఇదేంటి సార్ మళ్ళీ ఎట్లా ఉన్నది ముచ్చట? ఛాన్స్ చేంజ్ టు చాయిస్ అట. ఏంటిదంటే వచ్చిన అవకాశం ఛాన్స్ గా వచ్చింది. చాలా మంది చెప్తుంటారు ఏదో భయ అది అవకాశం వచ్చింది అట్లా చేస్తూ ఉన్నా, అట్లనే చేస్తున్నా, అట్లనే చేస్తున్నా, అట్లనే చేస్తున్నాను. చాలా మంది అట్నే చెప్తారు. చూడండి, ఛాన్స్, అది ఛాన్స్, ఏదో ఛాన్స్ గా వచ్చింది. చాలా మంది చెప్తారు చేసే పని, నువ్వు చేసే పని నీకు ఇష్టం ఉందంటే లేదంట. చాలా మంది బై ఛాన్స్ వచ్చింది అని. నువ్వు చేసే పని ఛాన్స్ గా వస్తే దాన్ని ఛాయిస్ గా మార్చుకో. నీ ఛాయిస్ అయినప్పుడు నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు. దాన్ని చేస్తావా లేదా? చేస్తావు. ఇక నీకు ఛాన్స్ వచ్చింది, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి ఛాన్స్ వచ్చింది. When you change it to choice, నువ్వు చాయిస్ గా మార్చుకుంటే it turns to your passion. It turns to your passion. ఈ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పి అంటే ఏంటిదంటే ప్యాషన్ ఉండాలి. అసలు ఈ ప్యాషన్ అంటే మీకు చాలా తెలుసు ప్యాషన్ గురించి. బీ ప్యాషనేట్, లవ్ యువర్ జాబ్. లవ్ యువర్ జాబ్ అంటారు. మీరు పనిని ఇష్టపడండి. జాబ్ అంటే ఇక్కడ ఏదో కాదు, పనిని ఇష్టపడండి, చేసేదాన్ని ఇష్టపడండి. అద్భుతమైన ప్రజెంటేషన్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రజెంటేషన్ లో నీకు ప్యాషన్ ఉంటే నువ్వు చాలా అద్భుతంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రెజెంటేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్. సార్ నాకు తెలుసు సార్ ప్రాక్టీస్ అని అంటారు. ఏం తెలుసు? నీకేం తెలుసు అంటే నీకేం తెలుసో అదే తెలుసు. ఏం తెలియదు? నీకేం తెలియదు అది తెలియదు. నీకేం తెలియదు అది తెలియదు. ఏం చేయాలి? తెలియని దాన్ని తెలుసుకోవాలి. ఏం చేయాలి? తెలియని దాన్ని తెలుసుకోవాలి. అంతే. చాలా మంది చెప్తారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అనగా రాగం అది చేయించునుండును, తినగ తినగా వేము తీయనుండు, సాధనమునా పడులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ముచ్చట, నేను చిన్నప్పటి నుంచి మస్తు పనులలో ఇట్లా చేసిన, కానీ నేను అన్నిట్లలో అట్లా చేయను, నాకు తెలిసి ముచ్చట అని అంటారు మీరు అందరు. ఎస్ సార్ నో, అందరికి తెలిసిన ముచ్చటనే ఇది. ఇది ప్రజెంటేషన్ లో ఒక టెక్నిక్. ఇది చూసారా? నేను పద్యం బాడిని, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పద్యం బాడిని అర్థమవుతుందా? మీరు అందరూ అలర్ట్ అయిపోయారు కదా? అయిరా కాలేదా? అయ్యారు. చాలా మంది ఏమంటారు అంటే ప్రాక్టీస్ 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 అంటారు. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 10 గంటలు, గంట, 10 రోజులు అసైన్మెంట్ చేస్తున్నావు. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు? ఒక్కోసారి అసైన్మెంట్ చేసిన ప్రాక్టీస్ ఎక్కడ? టైం లేదు, ఏం లేదు. వంట చేయాలి, ఊడికి పోవాలి, ఇంటికి రావాలి, పిల్లలు చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, అందరూ చూడు. ఇక నేను చూస్తే ఎవరు ఉన్నారు లాస్ట్? ఇక అందరిని చూసుకుంటే ఉండే జీవితం అంతా అంతే. అందరిని చూసుకుంటే కూర్చోవాలి మనం. ఇక మనని చూస్తే ఎవరు ఉండరు చివరికి. అరే మీకు 24 గంటల టైం దొరుకుతుంది. ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తుందంటే ఏం ప్రాక్టీస్ భయ్యా, ప్రాక్టీస్ లేదు, ఏం లేదు అంటారు. ప్రాక్టీస్ లేనప్పుడు రాదు, అది వస్తుందా? ప్రజెంటేషన్ కావాల్సింది ప్రాక్టీస్. ఒక అథ్లెట్ 1 గంట సేపు మ్యాచ్ ఆడాలంటే 8 నుంచి 10 గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాడు గ్రౌండ్ లో. మీకు తెలుసలేదు? ఎస్, మీకు విషయం తెలుసా? నేను కూడా ప్రాక్టీస్ చేసుకునే వచ్చిన. చెప్పాలి, తప్పదు ఇప్పుడు. ఎందుకనంటే నేను క్లాస్ చెప్పాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ రావాలి భయ్యా. ప్రాక్టీస్ లేకపోతే అవుతుందా పని? అస్సలు కాదు. నేను ఎంతసేపు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాను. అంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాను. ఇస్తానా లేదా? ఇస్తాను, చాలా అద్భుతంగా ఇస్తాను. ఇంత పెద్ద ప్రపంచంలో దేశం ఇంత దేశంలో రాష్ట్రం ఇంత రాష్ట్రంలో జిల్లా ఇంత జిల్లాలో మీ ఊరింత, ఇంత ఊరిలో మీ ఇల్లింత, ఇంత ఇంట్లో నువ్వింత, ఇంత నీకు వచ్చిన సమస్య ఇంతే. చాలా మంది చెప్తారు సార్ నా మస్తు సమస్యలు ఉన్నాయి సార్, మస్తు సమస్యలు ఉన్నాయి సార్. ఏం సమస్యలు ఉన్నాయి భయ నీకు?
ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వే ఇంత, నీకున్న సమస్య ఇంత, దాన్ని అంత పెద్ద దానే నీకు అన్నాం అనుకో, అసలు ఎంత పెద్ద సమస్య ఉన్నోడైనా అరే నాకున్న సమస్య గింతే 40 అనుకుంటాడా లేదా? సే ఎస్ ఆర్ నో? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ ట్రూ, ఇట్ ఇస్ ఫ్యాక్ట్, నిజం భయ్యా, ఇది నిజం. మీరు రెస్పాండ్ కాకండి. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఎస్, ఇంత పెద్ద దర్వాజకి ఇంత పెద్ద దర్వాజా కాదు సార్, ఇంత పెద్ద ఇంటికి దర్వాజా ఇంతే, ఇంత దర్వాజకి తలుపు ఇంతే, ఇంత తలుపుకి తాళం ఇంత తాళానికి తాళం చెవి ఇంతే, ఇంత చిన్న తాళం చెవితో ఇంత పెద్ద ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సముద్రమంత సమస్య ఉందని ఆలోచిస్తున్నావా? ఆగు, ఆకాశమంత అవకాశం ఉంది, ఒక్కసారి ఆలోచించు. ఇక సమస్య ఉన్నాడు, అసలు ఎవడన్నా సమస్యని ఫీల్ అవుతాడు ఇది విన్నాక? నాకు వచ్చిన సమస్య చాలా చిన్నది, ఇదంతా ఉట్టిదే అట్టిదే అని అంటాడు. ప్రజెంటేషన్ లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వెంత ప్రాక్టీస్ చేస్తున్నావు, అసలు అంత ప్రాక్టీస్ చేయాలి. వంకాయ కూర వండాలి, సంతోష్ గారు వంకాయ కూర వండాలి. ఫస్ట్ రోజు ఇష్టం వచ్చిన టేస్ట్లో కలిపింది, వస్తుందా? టేస్టీగా వస్తుందా? అసలే రాదు, యాక్ అంటారు. అరుణ గారు అండిరు, అట్లనే యాక్ అంటారు ఫస్ట్ వండితే. కానీ ఇప్పుడు వండితే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అనే దానికి ఇప్పుడు అనే దానికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ కొత్తగా నేర్చుకున్నప్పుడు వండితే మాడిపోయింది, ఒకసారి వండితే కారం ఎక్కువ అయింది, ఒకసారి ఉప్పు ఎక్కువ అయింది, ఇంకోసారి ఇంకోటి ఎక్కువ అయింది. కానీ ఇప్పుడు అన్ని సమపాలలో వస్తాయి. ఎలా సాధ్యం ఇది? ప్రాక్టీస్. ఇది మాకు తెలుసు, మా అందరికీ తెలుసు, కానీ మేము చేయం. అది మాత్రమే చేయం, మిగతా అన్ని చేస్తాం, చేస్తాం, అది మాత్రమే చెయ్యం. అది చేయాలి. వాస్తవానికి చాలా మంది ఎందుకు వెనుకబడిపోతారు ప్రజెంటేషన్ లో అంటే ప్రాక్టీస్ ఉండదు. చాలా మంది చెప్తారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేనేమంటానంటే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయడం కాదు, ప్రాక్టీస్ నువ్వు పర్ఫెక్ట్ గా చేయాలి. పర్ఫెక్ట్ గా చేస్తేనే నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నచ్చిన పని చేస్తారు. నచ్చిన పని ఎవరైనా చేస్తారు సార్. వచ్చిన పని కూడా ఎవరైనా చేస్తారు, అంతేనా? ఈ ప్రపంచంలో నీకు నచ్చిన పని ఇవ్వాలనే వస్తే ఇష్టం, నచ్చిన పని ఇవ్వాలంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు. అది అలా పెద్ద విషయమే కాదు. ఏమైనా విషయం అది నచ్చిన పని చేయడం, నాకు నచ్చిన పని నేను చేయడం పెద్ద విషయమే కాదు. వచ్చిన పని ఎవరైనా చేస్తారు, కానీ పనికొచ్చే పని చేయాలి. ఈ పనికొచ్చే పని చేయాలంటే చాలా కష్టం. తర్వాత డబ్బులు వచ్చే పని చేయాలి. ఇది ఇంకా కష్టం సార్, సార్. ఇక వీరండి, బాగా గుర్తుపెట్టుకోండి. నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చే పని, డబ్బులు వచ్చే పని. ఏ పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఇట్లా చెప్పినావు అనుకోండి, ఎదుటి వ్యక్తి కమ్యూనికేట్ అవుతాడా కాదా? అరే పని చేయరా అంటే ఏం పని చేయాలి రవై అంటాడు. ఇట్లా చెప్పు నువ్వు, అరే భయ్ పని చేయి, ఏం పని చేస్తావంటే నచ్చిన పని చేయి, వచ్చిన పని చేయి. నచ్చింది ఎవడైనా చేస్తాడు, పనికి వచ్చేది మాత్రం కొంతమంది చేస్తారు, డబ్బులు వచ్చేది మాత్రం ఇంకా కొంతమంది చేస్తారు. అద్భుతంగా కమ్యూనికేట్ చేయొచ్చు, అద్భుతంగా ప్రజెంటేషన్ చేయొచ్చు. ఎలా సాధ్యం ఇది అనంటే ప్రాక్టీస్ ద్వారా సాధ్యమవుతుంది. ఇవి దీనికి సంబంధించిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, కాకపోతే మీకు సమయం అయిపోతుంది అనే ఆలోచనతోటి, కోటి మందిలో ఒకటిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకటిగా ఉంటావా, 100లో ఒకటిగా ఉంటావా, 100కొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆలోచించు మిత్రమా, ఒక్కసారి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని నువ్వు అభివృద్ధి చేసుకుంటే నువ్వు ఆటోమేటిక్ గా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పుణ్యాలు కాదు కావాల్సినవి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మనం దేంట్లోనైనా
విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చిన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, అదే విధంగా ఇక్కడ ఉన్న మెంటార్స్ అందరికీ, ఫెసిలిటేటర్స్ అందరికీ, ఇంతసేపు అద్భుతంగా నా సెషన్ విన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సైనింగ్ అప్. నా పేరు సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సునీల్ కుమార్ గాజుల సార్. సో మా ఈ సెషన్ తో పార్టిసిపెంట్స్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసడంలో ఎలాంటి సమస్య సార్, ఎందుకంటే మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో ఎంతూజియాస్, వాళ్ళు చార్ట్ పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే స్లైడ్స్ లేకుండా మా వాళ్ళని గంట సేపు మీరు కూర్చోబెట్టి వినే తయారు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే